హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి పులిహోర బీన్స్ వేపుడండి. కావాల్సిన పదార్థాలు 1/2 kg రైస్ తీసుకున్నానండి. నేను తీసుకుని చల్లబరుచుకున్నాను. రైస్ కావాల్సిన పదార్థాలు శనగకాయ పప్పులు, శనగబ్యాళ్ళు, మినప్పప్పు, మిరగాలండి, కొంచెం పసుపు, జీలకర్ర, ఆవాలండి, లెమన్ వాటర్ అండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము 1 ఇంచు తీసుకున్నానండి. ఇంతే. నేను పచ్చిమిర్చి అండి. ఇది లెమన్ రైస్ అండి. బీన్స్ వేపుడుకండి. బీన్స్ 1/2 కిలో తీసుకున్నానండి. వాటికి కారం అండి, కొబ్బరి, తెల్లగడ్డలండి, తెల్లపప్పులు, కారము, రుచికి సరిపడా ఉప్పు అండి. ఇవన్నీ మిక్సీకి వేసుకొని మెత్తగా చేసుకోవాలండి. నూనె అండి, కొద్దిగా నూనె తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇవన్నీ వేసుకున్నానండి. మినప్పాలు, శనగబ్యాళ్ళు, శనగకాయ పప్పులండి 3 ఫ్రై అయినాయండి. పచ్చిమిర్చి, అల్లం తురుమండి. ఇది 1 ఇంచు అల్లం తీసుకున్నాను నేను. లెమన్ రైస్లో అల్లం వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. వేసానండి. వేసినాక కరివేపాకు వేసుకుంటానండి. అవి వేగినాయండి. పచ్చిమిర్చి కూడా 50% వేగినాయండి. ఇంకా చాలు. మా ఊర్లో చలి చాలా ఉందండి. మీ ఊర్లో చలి ఎలా ఉందండి? చలికాలము. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. వంట రాని వాళ్ళు కూడా వంట చేసుకోవచ్చు అండి. లెమన్ రైస్ అంటే ఏదో పెద్దగా సతమత అయిపోతుంటారండి. ఏం లేదండి, ఇలా చేసుకోండి. టేస్టీగా మంచిగా ఉంటుందండి. నేను వీటికి 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. పెద్ద సైజు 1/2 కిలో రైస్కి పెద్ద సైజు 2 లెమన్ తీసుకున్నానండి. నేను తిరుమాత గింజలు ఇప్పుడు వేసుకుంటున్నానండి, ఎందుకంటే మాడిపోతాయండి. చిటపట అంటున్నాయి చూడండి. అప్పుడే మాడినా టేస్ట్ ఉండదండి. ఇదండి, అన్నీ అయినాయండి. లెమన్ వాటర్ కూడా వేసేసానండి. వేసినాక ఇలా బాగా ఉడకాలండి. దగ్గర పడుతుందండి, కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇదండి, దించామండి. ఇంకా దించి చల్లార్చుకున్న రైస్లో వేస్తున్నానండి నేను.
మొత్తం ఇలా కలిపేయాలండి. కిందికి పైకి చేస్తే అంతా కలిసిపోతుందండి. ఇదిగోండి ఇలా కలిసిపోవాలమా అన్నం మొత్తం. ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి. పసుపు వేస్తేనే లేండి ఏదైనా కలర్స్, దేనికి ఏ కలర్ సెట్ అయ్యేది అప్పుడే తెలిసిపోతుంది కదండి. లెమన్ రైస్కి ఏమో ఎల్లో కలరు, చింతపండు రైస్కి ఏమో రెడ్ కలర్లో వస్తుంది. రెడీ అండి సింపుల్ పులిహార, ఊరమిరగాయలు, బీన్స్ ఎప్పుడండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.